చెట్టు ఉంది. దానికి ఫస్ట్ టైం సంక్రాంతి రోజు చెట్టుకి కాయ కాసింది. హాయ్ గైస్, నేను మీ మహా. వెల్కమ్ టు మై సంక్రాంతి వ్లాగ్. ముందుగా అందరికీ బిలేటెడ్ హ్యాపీ సంక్రాంతి. అండ్ ఈ వ్లాగ్ లో మా పండగ 3 days సెలబ్రేషన్స్ మీతో షేర్ చేసుకుంటున్నా. అండ్ ఇది భోగి రోజు మార్నింగ్ భోగి స్నానాలు చేసేసి ఇంకా ఫస్ట్ వీడికి ఫుడ్ పెట్టేస్తున్నాను సో దట్ బయటకు వెళ్ళొచ్చని. మేమైతే మా పిల్లలకి భోగి పళ్ళు పోయలేదు. మీరు మీ పిల్లలకి భోగి ఎలా జరిపారో కమెంట్ చేయండి. ముందు ఇంట్లో దేవుడికి దండం పెట్టుకొని భోగి మంట దగ్గరికి అయితే వెళ్తున్నాము. అఫ్ కోర్స్ మేము రెడీ అయ్యి అన్ని చేసుకుని వెళ్ళేసరికి మంట అంతా అయిపోయేలా ఉంది. అక్కడ చిన్న బొట్టు పెట్టేసుకున్నాం. అండ్ దానికి ఆపోజిట్ లోనే మా పిన్ని వాళ్ళ ఇల్లు, సో అక్కడికైతే వెళ్తున్నాం. రీసెంట్ గానే రెంట్ హౌస్ కి షిఫ్ట్ అయ్యారు. అండ్ అక్కడికి వెళ్తే వీడియో తీస్తున్నానని మా పిన్నాలు అయితే దాగుంటున్నారు. నందు బాబు ఇంకా నా ఫోన్ లో నేను వీడియో తీసుకుంటున్నానని చూసి నేను కూడా వీడియో తీస్తాను నా ఫోన్ లాగేసుకున్నాడు. అసలు ఆ రోజు నాకు ఎంత విసిగించాడంటే నాకు ఇంటి బయట 1 minute రీల్ వీడియో కూడా తీసుకొనివ్వలేదు. లాస్ట్ కి వీడికి లోపల పెట్టేసి గడపెట్టేసి అప్పుడు తీసుకున్నాను. అండ్ ఈమె మా పెద్ద పిన్ని, మా మమ్మీతో కలిపి 4 తోటికోడళ్ళు. అండ్ నేను వచ్చింది మా చిన్న పిన్నాల ఇంటికి. మా పిన్ని గోవా కట్ చేసి ఇచ్చిందని వీడియో తీస్తుంటే వీడియోలో ఇలా చెప్పు అని ఐడియా ఇస్తుంది. నేను చెప్పడం ఎందుకని డైరెక్ట్ గా వీడియో తీసేసాను. మా పెరటి వెనకాతల జామ చెట్టు ఉంది. దానికి ఫస్ట్ టైం సంక్రాంతి రోజు చెట్టుకి కాయ కాసింది. అదే ఉంటుందండి, చెట్టు ఉంది కదా పక్కన. పోనంతయ్యా ఏదో నాకు వేడి వేడి సాంబార్, వేడి వేడి అన్నం. నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ మా మమ్మీ వంకాయ పచ్చడి చేసింది. ఇంకా ఆఫ్టర్నూన్ అక్కడ లంచ్ చేసేసి అందరం కలిసి మా ఇంటికి వెళ్తున్నాము. కిందకి దిగి ఇంటికి వెళ్లే దారిలో చూడండి అక్కడక్కడే 2 భోగి మంటలు వేసారు. అందరూ కలిసి ఒకటే వేసుకోవచ్చు కదా. ఇంటికి వెళ్ళాక మా పిన్ని అందరి కోసం ఐస్ క్రీమ్స్ తెచ్చింది. అండ్ అప్పుడే మా బాబాయ్ కూడా వీడియో కాల్ చేశారు. వర్క్ కోసం అవుట్ ఆఫ్ కంట్రీ అయితే వెళ్ళారు. సో పండగ రోజు అలా అందరం సరదాగా మాట్లాడుకున్నాం. తర్వాత పండగ కదా, స్వీట్స్ పిండి వంటలు అవన్నీ కొనుక్కోవడానికి స్వీట్ షాప్ కి వచ్చాము. చూడండి ఎంత రష్ గా ఉందో. ఇంట్లో ఏ చిన్న అకేషన్ అయినా మేము ఇక్కడే స్వీట్స్ తీసుకుంటాం. అండ్ ఆ రోజు పండగ కదా, సో మేము వెళ్ళేటప్పటికి ఆల్మోస్ట్ స్వీట్స్ అన్ని అయిపోయాయి. సో ఉన్న స్వీట్స్ అన్ని తీసుకున్నాం. ఒకప్పుడు అంటే ఇవన్నీ మా మమ్మీ ఇంట్లోనే చేసేవాళ్ళు, కానీ ఇప్పుడు ఇలా రెడీమేడ్ లో తెచ్చేసుకుంటున్నాం. ఇంకా తెల్లవారితే సంక్రాంతి కదా, ఆ రోజు నైటే నేను అన్ని నా జ్యువెలరీ బ్యాంగిల్స్ ఆర్గనైజ్ చేసుకుంటున్నాను. యాక్చువల్ గా నేను డెలివరీకి వచ్చి మా మమ్మీ వాళ్ళ ఇంట్లో ఉన్నాను. రేపు అయితే మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాలి, అక్కడ దీపాలు అవన్నీ చూడడానికి. ఎవ్రీ ఇయర్ అయితే మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో పండగది అయిపోయాక సంక్రాంతి ఈవినింగ్ మా మమ్మీ వాళ్ళ ఇంటికి అయితే వస్తాము. సో ఈసారి ఇక్కడి నుంచి అక్కడికి వెళ్తున్నా అనమాట. రేపు ఎర్లీ మార్నింగే అక్కడికి వెళ్ళాలి. నేను రెడీ అయ్యి వెళ్ళడం తప్ప నాకేం పని లేదు. సో అదైనా లేట్ అవ్వకూడదని ముందే అన్ని ఆర్గనైజ్ చేసుకుంటున్నాను. అండ్ నా బ్యాంగిల్స్ ఇలా సెట్ చేసుకున్నాను. అండ్ భోగి అయితే ఇలా గడిచిపోయింది. అండ్ ఇది సంక్రాంతి మార్నింగ్. నేను మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పటికే వంటలన్నీ ప్రిపేర్ చేసేస్తున్నారు. వంటలన్నీ మా అత్తయ్య చేస్తారు. అండ్ కిచెన్ లో రిమైనింగ్ హెల్ప్ అంతా మా వదిన చెల్లి చేస్తారనమాట. అండ్ మా పెద్దోడు కూడా ఇక్కడే ఉంటున్నాడు. నేను వెళ్ళేటప్పుడే లేచాడు.
ఇంకా వంటలన్నీ రెడీ అయిపోయాయి. ఇది పప్పు జావ, కలగూర, తర్వాత పొంగడాలు, ఇంకా సేమియా అయితే చేశారు. మిగతావన్నీ రకరకాల ఫ్రూట్స్, కొబ్బరికాయలు, వడ్డించడానికి అరటాకులు అన్ని ఒక దగ్గర అయితే ఇలా పెట్టుకున్నాము. ఆ ఒక్క నిమిషంకి అందరూ బిజీగా ఉన్నారని నేను ఒక్కదాన్ని వీళ్ళిద్దరిని చూసుకుంటున్నాను. చిన్నోడిని ఎత్తుకున్నానని పెద్దోడు కూడా ఎత్తుకోమంటున్నాడు. సరే చిన్నోడు ఆడుకుంటాడు కదా అని కిందన వేస్తే ఇంకా కిందన వేసేసానని వాడి గోల. సో చేసేది లేక ఇద్దరిని ఇలా ఎత్తుకున్నాను. తర్వాత మా మామయ్య వచ్చాక చూడండి ఎంత చక్కగా కిందన ఆడుకుంటున్నాడు. ఇక్కడ ఉంటే ఎప్పుడు మా అత్తయ్య స్నానం చేయిస్తారు. ఆ రోజు కొంచెం పనులు బిజీ వల్ల మా ఆయన చాలా రోజులకి స్నానం చేయిస్తున్నారు వీడికి. ఇంకెలాగోలాగా వీడికి కుర్తా సెట్ వేసి రెడీ చేసేసాము. చిన్నోడికి కూడా ఫుడ్ తినిపించేస్తున్నాను. అకేషన్స్ ఏమున్నా పిల్లలకి టైంకి ఫుడ్ పెట్టేసి పడుకోబెట్టేస్తే వాళ్ళు ప్రశాంతంగా ఉంటారు అండ్ మనకు కూడా ఏ ఇబ్బంది ఉండదు. ఒక ఫ్యామిలీ సెల్ఫీ తీసుకోవడానికి వీడు ఎంత క్యూట్ కలర్ చేస్తున్నాడో చూడండి. చూడమ్మా ప్రణయ్ బాబు ఒక్క ఫోటో తీసుకోమ్మా. చూడు తర్వాత అందరం దేవుడి గది దగ్గరికి వెళ్ళిపోయాము. ఇక్కడ పెద్దలకి వండిన వంటలన్నీ వడ్డించేసి బట్టలన్నీ చూపిస్తాం కదా. మేమైతే సంక్రాంతి రోజు ఇలా చేస్తాము. ఇంకొంతమంది ఇలా ఈ మెయిన్ ఈవెంట్ భోగి రోజు కానీ కనుమ రోజు కానీ ఈ రెండిట్లో ఏదో ఒక రోజు కూడా చేస్తారు. అండ్ మీరు ఎప్పుడు ఇలా చేస్తారో కూడా కమెంట్ చేయండి. సంక్రాంతి పండుగని ఇయర్ మొత్తం చాలా ఎక్సైటింగ్ గా వెయిట్ చేస్తాము. పండగంతా బాగా ఎంజాయ్ చేశాక ఇలా వచ్చి అలా వెళ్ళిపోయినట్టు అనిపిస్తుంది. అండ్ ఇది మా దేవుడి గది. మా అత్తయ్య పువ్వులతో నీట్గా అలంకరించేసి ఇంకా ఆకులన్నీ వడ్డించేశారు. ఇక్కడ మా బాబు క్యూట్ గా ఆడుకుంటున్నాడు. మా అత్తయ్యని అస్సలు వదలడు. ఇది కాటన్ డ్రెస్, అది కూడా వింటర్ కాబట్టి చిరాకు అవ్వకుండా ఇంత కామ్ గా ఆడుకుంటున్నాడు. పూజంతా అయిపోయాక ఇలా అందరం కలిసి ఒక ఫ్యామిలీ పిక్ అయితే తీసుకున్నాము. పండుగకి నెల ముందే ఏ సారీ కట్టుకోవాలి, ఏ జ్యువెలరీ వేసుకోవాలని హడావిడి చేసేస్తాము. సో ఫైనల్ గా ఇలా రెడీ అయ్యాం అందరం. అండ్ తర్వాత అందరం సరదాగా డాన్సెస్ వేస్తున్నాము. అండ్ ఇక్కడ మా అత్తయ్య ఎప్పుడో మా వదిన పెళ్లికి చిన్న స్టెప్ వేశారు, మళ్ళీ ఇప్పుడు ఇలా డాన్స్ వేస్తున్నారు చూడండి. నేనైతే ఆశ్చర్యంతో కూడిన ఆనందంలో ఉన్నాను అప్పుడు. నెక్స్ట్ ఇంటి కిందన వీధిలో ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరూ కలిసి కూడా డాన్సెస్ వేసి సూపర్ గా ఎంజాయ్ చేశారు. నాకు పండగ అంటే అందరం కలిసి పండగ వంటకాలు అన్ని తినడం అండ్ కలిసి ఇలా సరదాగా ఎంజాయ్ చేయడమే. తర్వాత మా అత్తయ్య వాళ్ళు వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి రెడీ అవుతున్నారు. అంటే మాకు నాన్నమ్మ అవుతారు. మా ఫ్యామిలీ అంతా దగ్గర రిలేషన్సే. సో మా హౌసెస్ అన్ని కూడా దగ్గరే. ఇక్కడ మా బాబుకి మా వదిన బ్యాగ్ ఇమ్మంటుంది. వాడు ఇవ్వాలనుకుంటున్నాడు కానీ బరువుకి ఇవ్వలేకపోతున్నాడు. సో ఫ్రస్ట్రేషన్ లో అటు ఇటు తిరిగేస్తున్నాడు. తర్వాత మా మమ్మీ వాళ్ళ ఇంటికి వచ్చేసాం. చిన్నోడిని వాళ్ళ అమ్మమ్మ, పెద్దోడిని నానమ్మకి అప్పచెప్పేసి మేము ఇలా బయటకు వచ్చాము. వైజాగ్ ఏ గ్రౌండ్స్ లో అయితే సంక్రాంతి సంబరాలు ఈవెంట్ అయితే జరుగుతుంది. సో ఈవినింగ్ అలా ఇటు వచ్చాము. ఎంట్రీ అయితే అదిరిపోయింది. బాహుబలి కోటలో అయితే కొంచెం అనిపించింది. అఫ్ కోర్స్ పండగ ఈవినింగ్ కదా, చాలా మంది ఉన్నారు. అండ్ మేము పిన్ని, బాబాయ్ అండ్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ తో అయితే వచ్చాము ఈవినింగ్ అలా ఎంజాయ్ చేయడానికి. చాలా పెద్ద ప్లేస్ లో అయితే ఈ ఈవెంట్ కండక్ట్ చేశారు. సో మాకు ఎటు వెళ్ళాలో అర్థం కాలేదు. అందులో జనాలు కూడా చాలా మంది ఉన్నారు కదా.
మేమైతే మా వాళ్ళతో ఫుల్ కామెడీతో బాగా ఎంజాయ్ చేసాం. నాకు తెలిసి వైజాగ్ లో ఇది ఫస్ట్ టైం అనుకుంటాను సంక్రాంతికి ఇంత పెద్ద ఈవెంట్ కండక్ట్ చేయడం. కొంచెం ఆఫ్టర్నూన్ టైం వచ్చుంటే ఫోటోషూట్ కి వీడియోస్ రీల్స్ అవన్నీ తీసుకోవడానికి బాగుండేది. కొంచెం మంచి స్పాట్ ఉన్నా అందరూ అక్కడే ఫొటోస్ తీసుకుంటున్నారు. సో స్పెషల్ గా ఫొటోస్ తీసుకోవడానికి అవ్వలేదు మాకు. అండ్ వైజాగ్ లో చాలా మంది ఈవెంట్ కి వెళ్ళారు. అండ్ మీరు కూడా వెళ్ళారో లేదో కమెంట్ చేయండి. అండ్ ఇక్కడ నుంచి మేము మా నానమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము. చెప్పాను కదా ఇందాక మా అత్తయ్య వాళ్ళందరూ వెళ్తున్నారని. మా మమ్మీది, అత్తయ్య వాళ్ళది, ఆ నాన్నమ్మది అందరు హౌసెస్ కూడా దగ్గరే 5 to 10 minutes డిస్టెన్స్ ఉంటుంది అంతే. ఇక్కడ మా నాన్నమ్మ వాళ్ళు ఈవినింగ్ దీపం పెట్టుకుంటారు. అంటే ఒక్కొక్కరు ఒక్కోలా చేసుకుంటారు కదా. సో ఇక్కడ దండం పెట్టుకోవడానికి వచ్చాం మేము. ఇక్కడే మా మామయ్య, డాడీ, తాతయ్య అందరూ కలిసి పండగ కదా గేమ్స్ అయితే ఆడుకుంటున్నారు. పండగ అంటే అందరూ కలిసి నైట్ వరకు గేమ్స్ ఆడుకుంటారు కదా. నాకైతే హౌసీ అంటే చాలా ఇష్టం. ఒకప్పుడు మా ఇంటి దగ్గర అందరం కలిసి ఆడుకునే వాళ్ళం, కానీ ఇప్పుడు ఎవరు ఆడుకోవట్లేదు అలా. తర్వాత నైట్ ఏమైనా తినడానికి అలా KFC వెళ్ళాము. ఇక్కడ మా బాబాయ్ తినాలా వద్దా అన్నట్టు చూస్తున్నారు ఎందుకో మరి. అండ్ ఆ నైట్ అయితే అలా అక్కడ ఎంజాయ్ చేసాం. ఇక్కడ మా హస్బెండ్ తెగ సింగిల్ ఫొటోస్ అయితే తీసుకుంటున్నారు. ఎందుకు తీసుకుంటారో అర్థం కాదు. ఒక స్టేటస్ పెట్టరు, స్టోరీ పెట్టరు. నెక్స్ట్ స్వీట్ షాప్ కి వచ్చాం అలా బాదం మిల్క్ తాగడానికి. అండ్ మా సంక్రాంతి అయితే ఇలా గడిచింది. అండ్ ఇది కనుమ రోజు మార్నింగ్ బ్యూటిఫుల్ ముగ్గు మా పిన్ని వేసింది. అండ్ కనుమ అంటే ఫుల్ నాన్ వెజ్ ఉండాలి కదా. మా డాడీ మార్నింగే అన్ని బిర్యానీ ప్రిపేర్ చేస్తున్నారు. యాక్చువల్ గా మేము 2 o'clock కి మూవీకి వెళ్తున్నాం అనమాట. సో ఓన్లీ బిర్యానీ వేసుకొని ఫాస్ట్ గా తినేసి రెడీ అయిపోయాను. అండ్ పండగ సీజన్ కదా, మాకు ఫస్ట్ షోకి టికెట్స్ దొరకలేదు. సో మ్యాట్నీకి అయితే వెళ్ళాము. జగదాంబ థియేటర్ అన్ని హౌస్ఫుల్ అయిపోవడం వల్ల ఇక్కడ శ్రీకాంతి థియేటర్ లో అయితే టికెట్స్ తీసుకున్నాం. ఇది చాలా ఓల్డ్ థియేటర్ అంట, కానీ రీకన్స్ట్రక్ట్ చేశారు. యాక్చువల్ గా వర్క్ ఇంకా జరుగుతుంది, కానీ లోపల మాత్రం చాలా బాగుంది. స్క్రీన్ ముందు నేల టికెట్ కోసం అని చాలా ప్లేస్ అయితే ఉంచారు. పండగ టైం కదా, చాలా మంది పిల్లలు వచ్చారు. అందరూ అక్కడ చక్కగా ఆడుకున్నారు. ఇక్కడ మేము ఏ మూవీకి వెళ్ళామో గెస్ చేయండి. అండ్ మీరు కూడా మీ ఫ్యామిలీస్తో ఏ మూవీకి వెళ్ళారో కమెంట్ కూడా చేయండి. అలా ఫ్యామిలీతో మూవీ టైం అయితే అయిపోయింది. ఈవినింగ్ సిపేరలో టీ తాగడానికి బీచ్ కి అయితే వచ్చాం. ఇక్కడ కూడా పిల్లలు, ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ కలిసి ఆడుకుంటూ కైట్స్ ఎగరేస్తూ పండగ ఎంజాయ్ చేస్తున్నారు. అండ్ మీరు ఎప్పుడైనా బీచ్ చూస్తూ టీ తాగారా? ఒకవేళ ట్రై చేయకపోతే ట్రై చేయండి. ఇట్స్ ఎ డిఫరెంట్ ఫీల్. అలాగే ఇక్కడ టీ కోసం పేపర్ కప్స్ అనేవి బ్యాన్ చేసి ఇలా మడ్ కప్స్ లో అయితే ఇచ్చారు. అండ్ ఇట్స్ అన్ గ్రేట్ ఇనిషియేటివ్ టేకెన్ బై ద గవర్నమెంట్. ఈసారి మా పండగ ఇలా అందరితో కలిసి సరదాగా గడిచిపోయింది. మీరు కూడా ఈ పండగ హ్యాపీగా ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ గైస్. ఈ వ్లాగ్ మీరు ఎంజాయ్ చేస్తుంటే ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని హిట్ చేసేయండి. ఓకే బాయ్ గైస్, ఐల్ సీ యూ గైస్ ఇన్ మై నెక్స్ట్ వీడియోస్. బాయ్.